నేను కాసేపు మౌనం పాటించదలుచుకునే ఇలా చేశా. ఈ సభ్య సమాజంలో కొందరు మనుషులకు బదులు రాక్షసులు, నీచులు, నికృష్టులు, దుష్ట దుర్మార్గులు తిరుగుతున్నారు. వావి వరసల్లేని వాజమ్మలు, కన్ను మిన్ను కానరాని కామాంధులు ఉన్న ఈ కుటుంబ విలువలకు కాసేపు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. భార్య తన తాపం తీర్చలేదని కూతురుపైనే లైంగిక దాడి చేసిన వాణ్ణి తండ్రనలా? కానే కాదు. ఈ నీచ్ కమీన్ కుత్తేగాన్ని తిట్టడానికి ఇంతకంటే మంచి పదాలు దొరకడం లేదని నేను బాధపడుతున్నా. నన్ను క్షమించండి. సారీ రా చిట్టి తల్లి. అమ్మా, నేను ఈ దుష్ట సమాజాన్ని కళ్ళు నా చూడలేని కబంధ కుటుంబ వ్యవస్థను కూడా నువ్వొచ్చి 13 ఏళ్లు కాకుండానే నేను నీకు ఇలాంటి చేదు అనుభవాన్ని చూపించినందుకు నన్ను మన్నించు. ఇది మనమంతా కలిసి ఈ బాధిత చిన్నారికి చెప్పాల్సిన మాట. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మజ్జిగుంట ఎస్టీ కాలనీ. ఈ కాలనీ ప్రస్తుతం వార్తలకు ఎందుకెక్కిందంటే అందుకు కారణం కుటుంబ సభ్యులే లైంగిక దాడి చేయటం వల్ల. ఈ మాట ఎంతో మొహమాటంగా గౌరవనీయంగా చెప్పటం వల్ల దీని డెప్త్ అండ్ డెన్సిటీ మీకు తెలియటం లేదు. కానీ ఇంకాస్త ఘాటుగా చెప్తా వినండి. ఈ బాలిక బాబాయ్, నాన్న కలిసి ఆ పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గత కొన్ని నెలలుగా ఈ దారుణం జరుగుతూనే వస్తోంది. ఇక్కడ మరో భయంకరమైన విషయం ఏంటంటే వీడు మనిషో పశువో లేక మనిషి రూపంలో పుట్టిన క్రూర మృగమో తెలియటం లేదు. భార్య తన లైంగిక వాంఛ తీర్చటం లేదని చెప్పి కూతురుపై విరుచుకుపడి తన కోరిక తీర్చుకున్నాడంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఇక్కడ మరో వింత, విడ్డూరం, బాధాకరమైన విషయం ఏంటంటే పాపకు ప్రస్తుతం 6వ నెల. ఇప్పటి వరకు ఈ విషయం ఆ తల్లి గమనించకపోవటం. పాపం ఆ చిట్టి తల్లికి మాత్రం ఏం తెలుసు? తాను ఉచ్చ నీచాలు తెలియని బంధువుల మధ్య ఉన్నానని. ఆడదైతే చాలు, అది తల్లా, చెల్లా, పెళ్ళామా, చివరికి కూతురా అని కూడా చూడని ఒకానొక నాన్న రూప రాక్షసుడికి పుట్టానని ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం ఈ చిన్నారి ఐసిడిఎస్ సంరక్షణలో ఉంది. తల్లి చొరవతో శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.